హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది కేరళలోని అనంతపద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న సీక్రెట్ ఛాంబర్స్ గురించి. దీనికి ముందు పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో అయిపోగానే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో వెళ్ళి చూసేయండి. పదండి ఇంకా వీడియోలోకి వెళ్దాం. అనంతపద్మనాభ స్వామి టెంపుల్లో కొన్ని సీక్రెట్ రూమ్స్ ఉన్నట్టు తెలిసింది. 2011 జూన్ నెలలో సుప్రీంకోర్టు ఆలయంలోని 6 గదులు తెరవడానికి ఒక కమిటీని నిర్వహించింది. వీళ్ళ పని అక్కడ ఉన్న బంగారాన్ని లెక్కలు కట్టి సరిగ్గా ఉందో లేదో చూడటం. ఈ గదులకి ABCDEF అనే పేర్లు పెట్టారు. ENF గదులు మాత్రం వీక్లీ వన్స్ ఓపెన్ చేస్తారు. అందులో స్వామివారికి సంబంధించిన అలంకరణ నగలు ఉంటాయి. C&D గదుల్ని సంవత్సరానికి 8 సార్లు ట్రావెల్కో రాయల్ ఫ్యామిలీ సమక్షంలో తీస్తారు. 2011లో A&B గదులను ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. B గదిని తెరవడానికి ట్రై చేస్తే అది అసలు ఓపెన్ కాలేదు. A గదిని తెరవడానికి ట్రై చేస్తే 8 గంటలు కష్టపడిన తర్వాత అది ఓపెన్ అయింది. అక్కడ ఒక స్వరంగ మార్గం ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళి చూడగా అక్కడ లక్షల కోట్లు విలువ చేసే బంగారం వెండి ఉంది. ఈ వాల్ పీకి నాగబంధనం ఉంది. ఈ నాగబంధనం అన్నిటికన్నా శక్తివంతమైనది. ఈ నాగబంధనానికి విరుగుడు గరుడ బంధనం. విజ్ఞానాన్ని నిధులని చెడ్డవారి దగ్గరికి చేరకుండా కాపాడడానికి ఉపయోగించాలని అధర్మణ వేదంలో రాసి ఉంది. ఈ గరుడ మంత్రం ఒక వాయిస్ ఫ్రీక్వెన్సీతో చెప్పబడుతుంది. ఆ డోర్ని ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా అదే ఫ్రీక్వెన్సీతో మంత్రాన్ని చెప్పాలి. వేరే ఫ్రీక్వెన్సీలో కరెక్ట్ మంత్రం చెప్పిన మంత్రం వేరే గదిని ఓపెన్ చేస్తుంది. ఆ గదిలో నాగపాములు ఉంటాయి. ఈ గదిలో నుంచి నాగపాముల శబ్దము, సముద్రపు అలల శబ్దము వినిపిస్తుందని చెప్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఆ చివరి తలుపు తెరవలేకపోవడంతో ఇంకా చేసేది ఏం లేదని వెనకడుగు వేశారు. ఆలయంలో నాగబంధనం వేసిన ఒక పూజారి ఉండటంతో అతన్ని పిలిపించి మంత్రాన్ని చదివించారు. ఒకసారిగా ఆలయం అంతా ఊగిపోవడంతో అక్కడ ఉన్న వారంతా భయపడ్డారు. అంతలో మంత్రాలు చదువుతున్న పూజారి అకస్మాత్తుగా కింద పడి రక్తం కక్కుని చనిపోయాడు. ఆ తలుపులు తెరవడానికి వచ్చిన 7 సభ్యుల కమిటీలో 2 శాస్త్రవేత్తలు ఎవరికి అందని రీతిలో చనిపోవడంతో మిగతా సభ్యులందరూ భయపడ్డారు. ఆలయంలోని రహస్య గదిని తెరవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన IAS అధికారి సుందరరాజన్ కూడా అతి కొంత సమయంలో చనిపోయారు. అక్కడున్న IAS IPS అధికారులందరూ ఇంకా చేసేది ఏం లేదని వెనకడుగు వేశారు. ఆ తలుపులను తెరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. అందువల్ల అక్కడ గవర్నమెంట్ ఆ తలుపులను తెరవకూడదని ఆర్డర్ పాస్ చేసింది.